ఇచ్చిన నోటిఫికేషన్లు, మన ప్రభుత్వం కండక్ట్ చేసిన పరీక్షలు, మన ప్రభుత్వం ఇచ్చిన రిజల్ట్స్, మన ప్రభుత్వం కండక్ట్ చేసిన ఇంటర్వ్యూ ద్వారా వచ్చినాయి తప్ప ఈ ప్రభుత్వం ఒక్క పరీక్ష పెట్టలే, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే, ఒక్క ఇంటర్వ్యూ చేయలే, ఒక్క ఉద్యోగం ఇవ్వలే. ఆనాడు 1,70,000 ఉద్యోగాలు ఇచ్చినా, ఈనాడు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం తప్ప మరొకరు కాదు. ఇది ఎవరినైనా ఛాలెంజ్ చేయండి, ఎవరైనా కూడా మీరు అందరూ కూడా ప్రశ్నించవచ్చు. అదేవిధంగా ఐటీ రంగంలో ఆనాడు 3 లక్షల ఉద్యోగాలుంటే ఈనాడు 9 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్ లో క్రియేట్ చేయబడ్డాయి. ఇవాళ 2014 నుండి ఈనాటి వరకు 2.5 లక్షల కోట్ల పెట్టుబడితో ప్రైవేట్ సంస్థలు వస్తే 17.5 లక్షల ఉద్యోగాలు ఉపాధి ఇవాళ ప్రైవేట్ సంస్థలు క్రియేట్ చేయబడ్డాయి. అంటే 3 రంగాల్లో ప్రైవేట్ రంగంలో 17.5 లక్షలు వస్తే ఐటీ రంగంలో 9 లక్షల ఉద్యోగాలు ఉంటే గవర్నమెంట్ సెక్టర్లో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. వాటిని మనం చెప్పుకోలేకపోయినాం. మన ఇంట్లో ఎక్కడ కానీ ఊర్లో చూడండి ఐటీ ఉద్యోగం కానీ అనేక ఉద్యోగాలు ఎప్పుడు వచ్చినాయని. మన ఊర్లో వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అవన్నీ మనం ఇచ్చినవే. పంచాయతీ సెక్రటరీలు 10,000 ఉంటే మనం ఇచ్చినవే. మీ కొత్తగా అయిన దామెర ఎంఆర్ ఆఫీసులో ఉన్న కొత్త ఎంప్లాయీస్ మన వాళ్ళే. దామెర పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ అందరూ మనం రిక్రూట్ చేసిన వాళ్ళే. మీ దగ్గర ఉన్న ఎంపీడీఓ కానీ, మీ దగ్గరున్న ఎలక్ట్రికల్ లైన్ మెన్ కానీ, ఏఈ కానీ, మీ దగ్గరున్న పంచాయత్ రాజ్ ఏఈ కానీ, రూరల్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కానీ అందరూ కూడా గత కేసీఆర్ గారి ప్రభుత్వం నియమించిన వాళ్ళే. మీరు పోయిన తర్వాత చెక్ చేసుకోండి. మీ ఊర్లో ఉన్న ఉద్యోగాల్లో 15 మంది ప్రభుత్వం ఉంటే 10 మందిని ఈ ప్రభుత్వం చేసిందే, కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిందే. నేను మాట్లాడినా ఏమైనా తప్పుందా మీరు ఒక్కసారి పోయిన తర్వాత ఆలోచించండి. రెండో అంశం, చాలా మంది మాట్లాడుతున్నారు మేమన్నీ కూడా ఇవన్నీ కూడా చేస్తామని. 6 నెలల్లో ఒక్క పని కూడా నిరుద్యోగ భృతి కానీ, నోటిఫికేషన్ కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, 5 లక్షల రూపాయలు ఫీజు ఇస్తామన్నారు. అది ఇవ్వకుండా మీ బుజ్జికి కాలేజీ పోయినట్లయితే ఒక స్కూటీ కొనిస్తున్నారు. దాని గురించి ఊసు లేకుండా ఇవాళ అన్ని చేస్తున్నారు. చివరిగా నేను ఒకటే మాట చెప్పి, మీరు నాకు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మీ ఆశీర్వాదం ప్రకారం గ్రాడ్యుయేట్స్ యొక్క అవసరాలు రిప్రజెంట్ చేసినా, మాట్లాడినా, కొట్లాడినా, పని చేపించినా. ఇవాళ కూడా అసెంబ్లీలో నేను ఏదైతే ఈ 3 సంవత్సరాల పీరియడ్లో కూడా నాకు వేసింది కాబట్టి దాన్ని కూడా పనిని అదే విధంగా ఎవరికి భయపడకుండా అవగాహన చేసుకొని కొట్లాడతా అసెంబ్లీ అని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నా. నాకు తోడుగా ఇవాళ మీరు రాకేష్ రెడ్డిని పంపిస్తే, రాకేష్ రెడ్డి నేను ఇద్దరం కూడా ఆయన కౌన్సిల్లో, నేను అసెంబ్లీలో పట్టభద్రుల యొక్క అవసరాలను తెలిసిన వాళ్ళంగా, ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళంగా ఖచ్చితంగా చేసి చూపిస్తామని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. చివరిగా ప్రశ్నించే గొంతు అని చెప్పేసి అంటారు. మా ప్రవీణ్ కుమార్ సార్ కూడా మార్క్సిజం గురించి బాగా చదువుకున్నారు. కార్ల్ మార్క్స్ చెప్తాడు, డౌట్ ఎవ్రీథింగ్, క్వశ్చన్ ఎవ్రీథింగ్. అదే పునాదిగా మనం అనేకం కూడా చేస్తూ ఉంటాం. ఈ ప్రాంతం, ఈ పర్కాల కావచ్చు, గన్పూర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, ఈ ప్రాంతంలో 46 నుంచి 51 జరిగిన సాయుధ తెలంగాణ పోరాటంలో దరిదాపుగా 4,000 మంది అమరులైనరు. తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కావచ్చు, తర్వాత అమరురాలైన మహిళ చాకల ఐలమ్మ కావచ్చు, లేక ఆరుట్ల కమలాదేవి కావచ్చు, రావి నారాయణ రెడ్డి కావచ్చు, అనేక మంది అమరులైంది ఇదే ప్రాంతం నుంచి. అనేక మంది ప్రశ్నించి ఆనాటి నిజాం సర్కార్ మీద, ఆ తర్వాత కాంగ్రెస్ సర్కార్ మీద కొట్లాడి అమరులైంది ఇదే ప్రాంతం వాళ్ళు. ప్రశ్నించడం అనేది ఆనాడే మొదలు పెట్టారు. ఆ తర్వాత జరిగిన నక్సలైట్ ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఊరిలో 2, 3, 10 మందో ఏ ఊరికి పోయినా స్తూపాలు అవపడతా ఉంటాయి. వారి కోసం వారు చచ్చిపోలే, చనిపోయింది తనలాంటి పేదరికంలో మరగొద్దు, తనలాంటి ప్రజలకు మొత్తం కూడా విముక్తి కావాలి, స్వేచ్ఛ కావాలి, బ్రతుకు తెరువు కావాలని చెప్పేసి అనేక మంది నక్సలైట్ వీరులు చనిపోయిన ప్రాంతం ఈ వరంగల్ ప్రాంతం. ఆ తర్వాత తొలి దశ తెలంగాణ పోరాటం, మలి దశ తెలంగాణ పోరాటంలో ప్రతి ఊరు కూడా ఊపిరిలూదింది తెలంగాణ ఉద్యమానికి. కాబట్టి ప్రశ్నించడం అనేది ఇవాళ వీడి గొట్టంగాడు వచ్చి చెప్తే మనకి నిర్వహించాల్సిన అవసరం లే. ప్రశ్నించడం అనేది తెలంగాణ సాయుధ పోరాటంలోనే మొదలైంది, నక్సలైట్ ఉద్యమంలో కొనసాగింది. తెలంగాణ తొలి మలి దశ ఉద్యమం